పదవీ విరమణ చేయించిన సందర్భంలో ఏర్పాటు చేసుకున్న సభకి విచ్చేసినటువంటి అతిథులందరికీ, ముఖ్యంగా డిప్యూటీఓగా పనిచేసి ఇప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రసన్న టీచర్ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి ఉషారాణి మేడం గారికి ఒకసారి మనందరి ఆహ్వానించడం. తర్వాత సో అలాగే మన ప్రధాన ఉపాధ్యాయులు మన లక్కీ భాషలో చెప్పాలంటే గాడ్జెస్ గీతా మేడం గారికి, తర్వాత మన ఉపాధ్యాయులకు, ప్రియమైనటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ప్రసన్న టీచర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వారి ఫ్యామిలీ తరఫున మరియు మా పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక 2 పరిచయ వాక్యాలు మాట్లాడేటువంటి అవకాశాన్ని మా మేడం గారు నేను తీసుకుంటున్నాను. అంటే ప్రసన్న టీచర్ గురించి ఒక 2 మాటలు చెప్పిన తర్వాత మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. ప్రసన్న టీచర్ పేరు తగ్గట్టు ప్రసన్న వదనంతో, చిరుమందహాసంతో ఉంటారు. మరియు జాగ్రత్తగా వినండి, ఆమె మృదు భాష అంటే మృదువుగా మాట్లాడతారు. అంతేకాదు మిత భాష తక్కువగా మాట్లాడతారు. ప్రియ భాష ప్రేమతో మాట్లాడతారు. కర భాష చేతులతో కూడా మాట్లాడగలరు. సో ఈ 4 వాక్యాలు నేనేం ఆలోచించాను, నేనేం పెద్ద కవిత్రి కాదు. కానీ ఆవిడ మాత్రం మన బోరబండ భారతాన్ని రచించడానికి వ్యాస మహర్షి పంపించినటువంటి గణేశుడు భారతాన్ని రచించాడు కదా, ఈమె గణయంత్రికం రచయిత. ఖచ్చితంగా మీరు ఒక కోయిన్సిడెన్స్ ఆలోచన చేస్తే గణేష్ నవరాత్రుల్లోనే టీచర్ రిటైర్ అవుతున్నారు. మనకు తెలిసినటువంటి పురాణాల ప్రకారం గణేష్ 3 సంవత్సరాలే రాశారు, 3 years భారతాన్ని. కానీ మన ప్రసన్న టీచర్ 13 సంవత్సరాలు జీవించారు ఈ భారతాన్ని. అంటే అడ్మిషన్ ఇన్ఛార్జ్గా చాలా పెద్ద బాధ్యతని నిర్వర్తించాలని చెప్పడానికి ఉపోద్ఘాతం. మన పాఠశాలలో ఇంత పెద్ద పాఠశాలకి అడ్మిషన్ ఇన్ఛార్జ్గా ఎంతో పెద్ద బాధ్యతని చాలా అవలీలగా నిర్వర్తించారు. అంటే నేను కొంత కరోనా టైం దగ్గర నుంచి టీచర్కి చాలా జాగ్రత్తగా అభ్యర్థన చేశాను. చేస్తే కరోనా టైంలో అడ్మిషన్ ఇన్ఛార్జ్గా చేయడం అనేది ఒక సవాల్లాగా ఉంది. ఆ టైంలో ఒక మనిషి మ్యాన్ టు మ్యాన్ కాంటాక్టే చాలా కష్టమైన సందర్భంలో పబ్లిక్ మొత్తం వచ్చి ప్రైవేట్ స్కూల్లో చదివించలేక మన గవర్నమెంట్ స్కూల్లో విపరీతమైన అడ్మిషన్స్ పెరిగిన సందర్భంలో దాదాపుగా 500 నుంచి 600 అడ్మిషన్స్ వచ్చిన సందర్భంలో అందరూ వచ్చి మీద పడిపోతే బిల్స్ పెట్టుకొని టీచర్ వాళ్ళ స్టూడెంట్ మరియు ఇతర లాంగ్వేజ్ టీచర్ల సహాయంతో ఆవిడ చేసినటువంటి పోరాటం సామాన్యమైన పోరాటం కాదు. అంతేకాకుండా పేరెంట్స్ ఎంతో ఆశతో వస్తారు, ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలి. నాట్కో స్కూల్ అంటే ఒక పెద్ద పేరున్నటువంటి స్కూల్. ఇక్కడ అడ్మిషన్ దొరకాలి అంటే సామాన్యంగా దొరకదు, టెస్ట్ పెట్టాలి. మరి మన గీతా మేడం గారు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని అంటే హెడ్ మాస్టర్ స్థానంలో ఉన్న వాళ్ళ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ మరియు పేరెంట్స్ యొక్క ఆశలు ఎంతో ఆశతో వస్తారు, వాళ్ళని మనం డిసప్పాయింట్ చేసి పంపించకుండా వాళ్ళకి ఎంత సహాయం చేయగలిగితే ఆ విధంగా తన బాధ్యతని ఎంతో చక్కగా నిర్వర్తించారు. అదేవిధంగా ఎంతసేపు అడ్మిషన్ ఇన్ఛార్జ్ అని మాట్లాడుతున్నామని కాదు, ఆవిడ లేకుండా నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఎట్లా అనేది మాకు పెద్ద సంశయంగా మారినటువంటి పరిస్థితి. అంతేకాదు సోషల్ స్టడీస్ చెప్తూ ఎప్పుడు కూడా 100% టీచర్, ఎప్పుడు 100%. ఆవిడ 10th క్లాస్ తీసుకున్నారు, హ్యాండిల్ చేశారంటే ఆవిడకి 100%
జస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ కార్యక్రమం నెక్స్ట్ టీచర్స్ మనం వేదిక మీద కూర్చోవడానికి ముందుగా మనం టీచర్ మీద కూర్చోవాలి. కానీ దానికంటే ముందుగా ఒక వెల్కమ్ డ్యాన్స్ తర్వాత మనం టీచర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. సో వెల్కమ్ డ్యాన్స్